Mm. Okay. Dear brothers, very good morning. Praise the Lord. Once again, thank you so much for taking your time to join our discipleship program. So today we are entered into the topic 27, giving. Very interesting topic and debatable topic. So this topic will give us the clarity how we should go forward. సో ఖచ్చితంగా దీని గురించి మనం ఈరోజు డిస్కషన్ చేస్తున్నాం, అనేకమైన ఆత్మీయమైన సత్యాలు తెలుసుకుంటున్నాం. సో టు గెట్ ది రైట్ విజ్డమ్, సో లెట్స్ సీక్ ది గాడ్స్ హెల్ప్ అండ్ ప్రెజెన్స్ దిస్ మార్నింగ్. దేవుని సహాయం కోసము ఆయన మనతో మాట్లాడాలని, ఈ టాపిక్లో అనేకమైన ఆత్మీయ సత్యాలు మనకు తెలియచేయాలని దేవుని సహాయాన్ని మనం కోరుదాం. సో ఇఫ్ యు ఆర్ లెడ్ బై ద స్పిరిట్, దేవుడు మిమ్మల్ని మాట్లాడుతున్నట్లయితే ఈ టాపిక్ బాగా అర్థం కావాలి అని జస్ట్ విల్ ప్రే ఫర్ నెక్స్ట్ 1 minute టైం. విల్ సీక్ ది గాడ్స్ విజ్డమ్ అండ్ ప్రెసెన్స్. ఎవరైనా ప్రార్థిస్తారా? ఒక నిమిషం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇదిగో ప్రభువా, ఈ ఉదయ కాలం తండ్రి, నీ బిడ్డలంగా మేము నీ పాసానికి వచ్చి నీ కృపించినావు. నీ రక్త పోషణలో మా ప్రతి బలహీనతలు తీసివేసినావు. నీ పునరుద్ధరణ శక్తితో తండ్రి ఉదయకాలం స్తుతించే కృపించిన నాయన. ఈ దినం చెప్పే నీ దాసుని తండ్రి, మమ్మల్ని వినే మాకున్న తండ్రి నాయన, నీ పరిశుద్ధాత్మ దయచేసి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి నాయన. ఇవ్వటం అనే తండ్రి నాయన, గివింగ్ లో మీరే మా కొరకు తండ్రి బహుమానంగా నీ యొక్క ప్రాణాన్ని, మీ యొక్క శరీరాన్ని, మీ రక్తాన్ని మీరు ఇచ్చి ప్రభావ మమ్మల్ని కొన్నారు తండ్రి నాయన. అంతకంటే మేము ఏమీ చేయలేము ప్రభావ. మీకు మా జీవితం సమర్పించిన తండ్రి మేము రుణస్థులమే తండ్రి. కాబట్టి ఇచ్చే విషయంలో తండ్రి మాకు నేర్పించమని చెప్పే నీ దాసుని బ్రదర్ని ప్రభుని యొక్క రక్తపోషణ ఉంచుకోమని, నన్ను ఏదైతే వినాలో, ఏదైతే మాట్లాడో మీరే మాకు నేర్పించాలని, ఈ సహవాసాన్ని మీ ఉదయకాలం ఆశ్రయించి దీవించాలని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. Thank you so much, Anna, for the quick prayer. So let us just give a recap where we were and ఎక్కడ ఉన్నాం, ఎక్కడ స్టాప్ చేసాం, ఎక్కడ మనం ముగించిపోతున్నాం అనేది. జస్ట్ లెట్ మీ టేక్ యూ క్విక్లీ so that you will also understood. Okay, so last varam, so we had a discussion on topic number 26. So fasting. So disciple nu oka 10 topics, it will give them a proper shape. That is what the topic 5. So topic 5 lo total ga manaku 10 topics untunnai. So ఈ 10 స్పిరిచువల్ డిసిప్లైన్స్ దట్ షేప్ ఏ డిసైపుల్. ఒక క్రీస్తును వెంబడించే వ్యక్తిగా మారాలి అంటే ఈ 10 అంశాల మీద ఖచ్చితమైన అవగాహన నీకు కలిగి ఉండాలి. సో దాంట్లో లాస్ట్ వారం వరకు మనము దేవుని కృపను బట్టి సక్సెస్ఫుల్గా తెలుసుకున్నాం. సో వీఆర్ లెఫ్ట్ విత్ 3 more topics ఆఫ్టర్ కంప్లీటింగ్ టుడే. సో టుడే వీ విల్ బి కవరింగ్ ది గివింగ్, అండర్స్టాండింగ్ ది జనరాసిటీ అండ్ స్టివర్డ్షిప్. సో దాతృత్వము మరియు ఏ విధంగా నిర్వహణను అర్థం చేసుకోవడం అనేది ఈరోజు తెలుసుకుంటున్నాం. దెన్ నెక్స్ట్ వీక్ అండ్ ఫాలోయింగ్ వీక్స్ వీ హ్యావ్ 3 more topics టు లెఫ్ట్. సో సర్వీస్, పరిచర్య ఏ విధంగా చేయాలి, ఎవాంజలిజం అంటే ఏంటి, మిషన్స్ అంటే ఏంటి అనే ఈ 3 టాపిక్స్ కవర్ చేస్తే దెన్ వీ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటింగ్ ది కంప్లీట్ ట్రైనింగ్ డిసైపుల్షిప్ ప్రోగ్రామ్, ట్రైనింగ్ ప్రోగ్రామ్. So let's go to the topic 27 today. Please turn your references to book page number 244. మీరు టెక్స్ట్ బుక్స్ ని ఫాలో చేస్తున్నట్లయితే పేజ్ నంబర్ 244 తీవండి, బికాస్ దిస్ ఇస్ ది పేజ్ దట్ వీ విల్ బి డిస్కసింగ్ టుడే. సో ఇన్ 244, సో హౌఎవర్ వీ విల్ రీడ్ అవర్ మెమరీ వర్స్ టుడే. పరిశుద్ధమైన దేవుని వాక్యము ఈ గివింగ్ చాప్టర్ లో మనకి ఏం తెలుపుతుందో let's turn our Bibles to 2 Corinthians chapter 9, 6 and 7. రెండవ కొరింథీలు పత్రిక 9వ అధ్యాయము 6వ వచనము 7వ వచనము ఈరోజు మనము మన మెమరీ వర్స్గా చదువుకుందాం. ఎవరైనా తీసిన వాళ్ళు వెంటనే చదవగలిగిన వాళ్ళు చదవండి. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కొయ్యను, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కొయ్యను అని ఈ విషయమై చెప్పవచ్చును. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెనను.
7 వాక్యం. చదవండి నెక్స్ట్ వర్స్ చదవండి, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువానిని ప్రేమించును. Right. So in English it says very clearly in the last point, each of you should give what you have decided in your heart to give, not recurrently or under compulsion, for God loves a cheerful giver. ఉత్సాహముగా ఇచ్చువానిని దేవుడు ప్రేమించును. సో ఈరోజు ఈ ఇవ్వడము అనే టాపిక్, గివింగ్ అనే టాపిక్, సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ సో వీ మే థింక్ దట్ ఇది ఎక్కువ ప్రాధాన్యతతో కాని విషయము అని అనేక మంది ఈరోజు అనుకోవచ్చు. కానీ బైబుల్, దేవుని పరిశుద్ధమైన గ్రంథం ఈరోజు మనకు అనేకమైన సత్యాలు ఈ పాఠంలో మనకు తెలియజేస్తాయి. సో ఓవరాల్ బిఫోర్ వైండింగ్, సో ఈరోజు ముగించడానికి ముందుగా ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఎగ్జాక్ట్లీ 3 ఎంకరేజింగ్ ట్రూత్, సత్యాలు, 3 సత్యాల గురించి, డబ్బు విషయం గురించి మాట్లాడతాను. అదేవిధంగా దెర్ ఆర్ యాటిట్యూడ్స్, కల్టివేటింగ్ ఏ జనరస్ యాటిట్యూడ్, ఏ విధంగా ఈ యొక్క యాటిట్యూడ్లోకి మనం వెళ్ళవచ్చు అనేటువంటి అంశం మీద ఒక 3 పాయింట్స్ ఉంటున్నాయి. సో దట్ యు నో వీ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఎగ్జాక్ట్లీ వాట్ గాడ్స్ వర్డ్ విల్ స్పీక్ అబౌట్. ఈ 244 పేజ్, ఇఫ్ యు సీ ది ఇంట్రడక్షన్ పేజ్ హ్యాస్ ఏ పారబుల్, ఒక చరిత్ర గురించి ఇక్కడ రాయబడింది. సో నేను క్లుప్తంగా చెప్తాను ఈ చరిత్ర. ఒక ఫాదర్కు 2 కొడుకులు ఉంటారు. సో వాళ్ళలో సమానమైనటువంటి భాగాలు తీసుకుంటారు. సో ఇట్ ఈస్ బీన్ గివన్ టు ఈక్వల్ షేర్. ఒక వ్యక్తికి $1,50,000 వస్తాయి. ఆ విధంగా వాళ్ళిద్దరికి కూడా సమానమైనటువంటి హక్కు వాళ్ళ తండ్రి నుంచి రావడం జరుగుతుంది. సో బైబిల్లో స్టోరీ మాదిరిగా ఆ తప్పిపోయిన కుమారుడు, ఆ ప్రాడగల్ సన్ ఏ విధంగా అయితే హీ ర్యాన్ అవే అండ్ హీ స్పెంట్ ది మనీ అండ్ హీ విల్ కమ్ బ్యాక్, ఆ విధమైనటువంటి నిజమైనటువంటి చరిత్ర ఇది. ఇన్ 1980లో ఆ వ్యక్తి సో అనేకమైనటువంటి విషయాలు, అంటే ఆటలు ఆడడము, లేదంటే ఇక్కడ చూసినట్లయితే కనుక హీ బ్రాట్ ఏ స్పోర్ట్స్ కార్ అండ్ స్కై బోట్ అండ్ అసార్టెడ్ అదర్ గాడ్జెట్స్ అండ్ టాయ్స్, అనేక విషయాల మీద తను డబ్బును వెచ్చించి తనకున్నటువంటి ఆస్తిని అంతా కూడా వాటి మీద వెచ్చిస్తాడు. రెండవ విషయంలో ఇంకొక కుమారుడు ఏం చేస్తాడంటే, ద అదర్ సన్ ఆ తండ్రి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క పిత్రార్జితం అంటారా, లేదంటే స్వాస్థ్యం అంటారు కదా, ఆ డబ్బునంతా కూడా వైజ్లీ హీ విల్ ఇన్వెస్ట్. సో హీ విల్ ఇన్వెస్ట్ ఇన్ డిఫరెంట్ ఏరియాస్, అంటే కంపెనీస్ పెట్టడము, లేదంటే షేర్ మార్కెట్లో వేయడము, ఇక్కడ చాలా క్లుప్తంగా ఇచ్చారు. సో ద అదర్ సన్ టుక్ హిస్ మనీ అండ్ డిసైడెడ్ టు ఇన్వెస్ట్ ఇట్. సో హీ డిడ్ సమ్ రీసెర్చ్ అండ్ దెన్ హీ యూజ్డ్ ఆఫ్ హిస్ వైండ్ఫుల్ టు బై అ స్టాక్. కొన్ని షేర్ మార్కెట్ మీద పెట్టాడు, కొన్ని కంపెనీ స్టార్ట్ చేశాడు. ఇంకొన్ని వైజ్గా, అంటే జ్ఞానం కలిగి అతడు ఏం చేశాడంటే ఆ డబ్బును ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించాడు. మొట్టమొదటి కుమారుడు అయితే గన ఆ డబ్బునంతా కూడా అనేకమైనటువంటి విషయాల మీద హెచ్చించాడు. రెండవ కుమారుడు తనకు వచ్చినటువంటి ఆ సంపాదన, ఆ డబ్బు అంతా కూడా వైజ్గా ఖర్చు పెట్టడం ప్రారంభించాడు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే, కొన్ని రోజులకు ఆ మొదటి కుమారుడు ఆటోమేటిక్గా తన దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా వెచ్చించేస్తాడు, అంటే ఖర్చు పెట్టేస్తాడు. సో రెండవ కుమారుడు దగ్గర ఉన్నటువంటి డబ్బు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ అయితే చేశాడో అంతకంతగా దాన్ని ప్లస్ చేసుకుంటూ, దాన్ని 2 3 చేసుకుంటూ మంచిగా డబ్బును సంపాదించే వ్యక్తిగా తయారవుతాడు. అది మనము ఈరోజు ఎందుకు ఈ కథ ఈ ఆథర్ చెప్తున్నాడంటే, ఐ వాంట్ టు హైలైట్ 1 ఇంపార్టెంట్ పాయింట్ హియర్. ఇక్కడ చివరి లాస్ట్ పారాగ్రాఫ్లో ఒక పాయింట్ ఉంది. ఇక్కడ వీ హ్యావ్ టు స్టడీ దిస్ సబ్జెక్ట్. ఇఫ్ వి అవాయిడ్ ఇట్ వి ఇగ్నోర్ ఏ మేజర్ డిసైపుల్షిప్ ఇష్యూ. ఖచ్చితంగా ఇవ్వడము అనేది ప్రతి ఒక్కరూ కూడా నేర్చుకోవాలి. ముఖ్యంగా శిష్యులుగా రెడీ అవుతున్న, తయారవుతున్న మనము, తయారు చేస్తున్న సంఘము కూడా ఇవ్వడము అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సినటువంటి సబ్జెక్ట్. సో ఒకవేళ దీన్ని మర్చిపోతే, ఈ సబ్జెక్ట్ను, ఈ టాపిక్ను పక్కన పెడితే శిష్యత్వంలో ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని మనము దూరం చేస్తున్నాము అనేదే ఈ యొక్క ఆథర్, రచయిత గారి యొక్క అభిప్రాయం. సో we should perhaps, the money has never been an issue for you. సో మనం ఏం చేయాలంటే, ఏ విధంగా దేవుని వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది, ఏ విధంగా
దేవుని పరిచర్య కోసము లేదా దేవుని కార్యాల కోసం ఏ విధంగా మనం డబ్బును హెచ్చించాలి అనేటువంటి అనేకమైన సత్యాలు ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. సో లెట్స్ టర్న్ అవర్ పేజ్ టు 245. ఇక్కడ ఒక పాయింట్ అయితే ఒక ఆథర్ గారు రాస్తుంటున్నారు. సేవింగ్, స్పెండింగ్, ఇన్వెస్టింగ్ అండ్ బోరింగ్ అండ్ గివింగ్, ఇవన్నీ కూడా సో మోర్ లైక్లీ యాజ్ విత్ ద మోస్ట్ పీపుల్ మనీ ఈజ్ ఆన్ గోయింగ్ స్ట్రెస్ ఇన్ అవర్ లైఫ్. వెదర్ ఇట్స్ కొన్ని అంశాలు ఉంటున్నాయి, సేవ్ చేయడము, స్పెండ్ చేయడము, ఇన్వెస్ట్ చేయడము, బారో చేయడము, గివింగ్ చేయడం, వాటి యొక్క అర్థాలు ఇక్కడ ఇమిడి ఉంటున్నాయి. సో ఇక్కడ ఒక పాయింట్ ఉంది చూడండి. హవార్డ్ ఎండ్రిక్స్ అనేటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ఒక బోల్డ్ లెటర్లో రాశాడు. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ కాంట్ గివ్ అవే, పర్హాప్స్ యూ డోంట్ ఓన్ ఇట్, మేబీ ఇట్ ఓన్స్ యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఏదైనా ఒక డబ్బో లేకుంటే ఒక వస్తువో ఒక ఫోన్ ఉందనుకోండి, సో దాన్ని ఒకవేళ దాన్ని విడిచిపెట్టలేనట్లయితే కన్నా బహుశా అదేముంటుందంటే ఆయన స్టేట్మెంట్ ప్రకారము, ఇఫ్ యూ డోంట్ ఓన్ ఇట్ మేబీ ఇట్ ఓన్స్ యూ, అది నిన్ను ఓన్ చేస్తుంది అనేటువంటిదే ఈ యొక్క ఆ యొక్క కవి లేదా ఆ యొక్క స్కాలర్ యొక్క అభిప్రాయం అనేది మనం చూస్తుంటున్నాం. ఫ్రెండ్స్, సో దిస్ మార్నింగ్ ఐ హ్యావ్ ఎ క్వశ్చన్ ఫర్ యూ. సో బైబిల్ స్టడీలో మొట్టమొదటిగా ప్రశ్న ఏమంటే, why do you think the subject of money causes such tension within the people? Why such awakeness between people? డబ్బు అనేటువంటి ఒక చిన్న అంశాన్ని అనేక మంది వ్యక్తులు ఈరోజు చాలా టెన్షన్తో ఆ యొక్క లేకుంటే భారమైనటువంటి విషయంగా దాన్ని చూస్తూ అనేకమైనటువంటి అభద్ర భావానికి వెళ్తూ ఉంటారు, టెన్షన్ పడుతూ ఉంటారు. ఏమై ఉంటుంది కారణాలు అనేది ఇక్కడ మిమ్మల్ని రాయమంటున్నాడు. వై డు యూ థింక్ ది సబ్జెక్ట్ ఆఫ్ మనీ కాసెస్ సచ్ టెన్షన్స్ విత్ ఇన్ పీపుల్? మనుషుల్లో ఈ యొక్క మనీ అనేటువంటి సబ్జెక్ట్ ఎంత గందరగోళం చేస్తుందో బహుశా మీరు మీ యొక్క వ్యక్తిగత అభిప్రాయంతో రాయండి. బట్ ఐ వాంట్ టు టేక్ యూ వెరీ ఇంపార్టెంట్ 3 ఏరియాస్ టుడే, 3 ఎంకరేజింగ్ ట్రూత్స్ అబౌట్ ది మనీ. సో మిమ్మల్ని పురికొల్పచేటువంటి 3 ముఖ్యమైన అంశాలు ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం మనీ గురించి. నంబర్ 1 ట్రూత్, మొట్టమొదటి సత్యం ఏంటంటే, సో గాడ్ ఈజ్ జనరస్ విత్ దిస్ చిల్డ్రన్. దేవుడు తన బిడ్డలకు జనరస్గా ఉండేటువంటి వ్యక్తి. హీ ప్రామిసెస్ టు ప్రొవైడ్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. మనకి ఏది అవసరం ఉంటుందో ఖచ్చితంగా దాన్ని ప్రొవైడ్ చేసేటువంటి గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. ఎవరైతే దాతృత్వంగా ఉంటారో, సో దేవుడు తను ప్రేమించే బిడ్డలకు దాతృత్వంతో ఇచ్చేటువంటి దేవుడు. ఈ సత్యాన్ని, ఈ ట్రూత్ను మనం తెలుసుకోవాలి. సో వీ హ్యావ్ సో మెనీ రెఫరెన్సెస్. సామ్స్ 145, తర్వాత మీరు చూడండి మాథ్యూ 7:11 అండ్ ఫిలిపియన్స్ 4:19 మనం చూస్తే ఖచ్చితంగా ఈ 3 వర్సెస్ కూడా ఏ విధంగా దేవుడు తన ప్రేమించే బిడ్డలకు దాతృత్వంగా ఆశీర్వదించగలుగుతాడు అనేటువంటి విషయాన్ని మనము ఇక్కడ మొట్టమొదటి సత్యాన్ని తెలుసుకుంటున్నాం. సో ప్లీజ్ రిమెంబర్ దిస్, గాడ్ ఈజ్ జనరస్ విత్ హిస్ చిల్డ్రన్. హీ ప్రామిసెస్ టు ప్రొవైడ్ ఫర్ ఆల్ ఆఫ్ అవర్ నీడ్స్. మన అవసరతలన్నీ కూడా ఆయన తీర్చేటువంటి దేవుడు అని దేవుని వాక్యం మనకు ఈరోజు మాట్లాడుతుంది. సో లెట్స్ టర్న్ అవర్ పేజెస్ టు 246. నెక్స్ట్ పేజ్ చూస్తే రెండవ సత్యం, ద సెకండ్ ట్రూత్ అబౌట్ ది మనీ ఈస్ గాడ్ గివ్స్ జనరస్లీ టు హిస్ పీపుల్ సో దట్ వీ కెన్ గివ్ జనరస్లీ టు అదర్స్. దేవుడు విరివిగా మనకు ఆశీర్వాదాలను ఇచ్చేటువంటి దేవుడు. కాబట్టి తన బిడ్డలు, తన ప్రజలైనటువంటి మనము కూడా అదే జనరాసిటీతో, అదే దాతృత్వంతో ఇతరులకు మనము ఇవ్వగలగాలి అనేదే రెండవ సత్యం. ఈ సత్యాన్ని మనం కానీ తెలుసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తూనే వెళ్తాడు. సో అకార్డింగ్ టు ది జెనసిస్ 12:12లో ద ప్రిన్సిపల్ గోస్ ఆల్ ద వే బ్యాక్ టు ది కాలింగ్ ఆఫ్ అబ్రహాం. దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు, సో గాడ్ ప్రామిస్ టు బ్లెస్ హిమ్. దేవుడు అతన్ని పిలవడం ప్రధానమైన కారణం ఆశీర్వదించడానికి. సో గాడ్ ప్రామిస్ టు బ్లెస్ హిమ్ అండ్ దెన్ సెడ్, అండ్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్.
అతని పిలిచి చెప్తున్నాడు, అబ్రహామా, ఇదిగో నేను పిలుస్తున్నాను, నువ్వు ఒక గొప్ప ఆశీర్వాదకరంగా అనేక మంది జనాలకు ఉంటావు అని. సో అకార్డింగ్ టు జెనసిస్ 12:12. ఇన్ అదర్ వర్డ్స్, డోంట్ హార్డ్ గివ్, బి ఏ కండక్ట్ ఆఫ్ గాడ్స్ బ్లెస్సింగ్, నాట్ ఏ బ్లాక్ హోల్. సో ఖచ్చితంగా దేవునికి ఇవ్వడానికి ఏమాత్రం సంకోచం ఉండకూడదు. ఖచ్చితంగా దేవుని విషయాలు అన్నప్పుడు, దేవుని కోసం అన్నప్పుడు దాతృత్వమైనటువంటి మనసుతో మనం ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ద సెకండ్ ట్రూత్ ఫర్ యూ అండ్ మీ ఈస్ గాడ్ గివ్స్ జనరస్లీ టు హిస్ పీపుల్. సో ఖచ్చితంగా దేవుడు ధారాళంగా తను ప్రేమించి బిడ్డలకు ఇచ్చేటువంటి వ్యక్తి. అదేవిధంగా ఆ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క క్యారెక్టర్ను కూడా తన బిడ్డలైన మనం కూడా కలిగి ఉండి అదే విధమైన జనరాసిటీతో ఇతరులకు సేవ చేయాలి. ఇది రెండవ సత్యం. సో టేక్ ఏ మూమెంట్ టు రీడ్ 2 Corinthians 9:6-11. ఇక్కడ మనము ఈరోజు మెమొరీ వర్స్గా చదివిన భాగం. సో శ్రీనివాస్ అన్న చదివారు. సో మేబీ హౌ మెనీ పీపుల్ హ్యావ్ పుట్ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ వర్డ్, ఐ డోంట్ నో. ఎంతమంది మీరు ఆ వాక్యాన్ని బైబిల్ ఓపెన్ చేసి చూసారో లేదు, కానీ ఈ ఆథర్ మళ్ళా స్పెసిఫిక్గా అడుగుతున్నాడు. ఒక నిమిషము ఆ వాక్యం మీద మీరు టైం స్పెండ్ చేయండి. ఆ ప్యాసేజ్లో ఏం అర్థమవుతుందంటే ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది, వాట్ డస్ పాల్ మీన్ వెన్ హీ యూజెస్ ది అగ్రికల్చర్ ఇమాజినరీ ఆఫ్ సోయింగ్ అండ్ రీపింగ్. సో విత్తనం వేయడం, పంట కోయడం, ఈ రెండు విషయాల మీద ఎందుకు పౌలు గారు ఆ సంఘానికి అంత పర్టికులర్గా రాశారు? సోయింగ్ అండ్ రీపింగ్. సో విత్తనం వేయడం, పంట కోయడం. సో లెట్స్ సీ Luke 6:13 ఇట్లా ఉంటుంది కదా, గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యు. ఇవ్వుడి, అది మీకు ఇవ్వబడునని యేసుక్రీస్తు ప్రభుల వారే లూకా సువార్త 6:38 చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు చూద్దాం సోయింగ్ అండ్ రీపింగ్ అంటే ఏంటి అనేది కూడా మీ యొక్క అర్థమైనటువంటి అవగాహనను ఇక్కడ రాయమని అడుగుతుంటున్నారు. సో మెమరీ వర్స్లో ఎందుకు పౌలు గారు స్పెసిఫిక్గా ఆ సంఘానికి అగ్రికల్చర్ ఇమాజినరీతో పోల్చాడు? ఒక రైతు ఏ విధంగా అయితే విత్తనం వేస్తాడో, ఏ విధంగా అయితే పంట కోస్తాడో, ధనాన్ని, ఈ టాపిక్ను ఎందుకు పౌలు గారు దాంతో పోల్చి ఉంటున్నాడు అనేటువంటి ప్రశ్న ఆథర్ అడుగుతుంటున్నాడు. సో దయచేసి మీకున్నటువంటి అవగాహనను బట్టి అక్కడ రాయండి. ఐఎమ్ ఎంటరింగ్ టు ద థర్డ్ ట్రూత్. థర్డ్ ట్రూత్ చూసినట్లయితే, సో గాడ్ సేస్ హీ బ్లెస్ ది జనరస్. దేవుడు ఆ జనరస్ పీపుల్ను లేదా ఖచ్చితంగా ఆశీర్వదించేటువంటి వ్యక్తిగా మనము ఆరాధించే దేవుడు ఉంటున్నాడు. సో మొట్టమొదటి సత్యం ఏం తెలుసుకున్నాం? సో దేవుడు, గాడ్ ఈజ్ జనరస్. ఆయన ప్రేమించే బిడ్డలకు ఎప్పుడు కూడా దేవుడు జనరస్గా ఉంటాడు. ఏదైతే ప్రామిస్ చేస్తాడో ఖచ్చితంగా ప్రామిస్ను ఫుల్ఫిల్ చేసేదానికి అన్నిటినీ మనకు సమకూర్చే దేవుడు. రెండవదిగా, గాడ్ గివ్స్ జనరస్లీ టు హిస్ పీపుల్. ఆయన తన బిడ్డలకు ధారాళంగా ఇచ్చేటువంటి వ్యక్తి. ఎందుకంటే అదే క్యారెక్టర్ మనం కలిగి ఉండి మనం కూడా ఇతరులకు ఇవ్వడానికి ప్రయత్నం చేయాలి. సో ఆ విధంగా రెండవ సత్యాన్ని తెలుసుకున్నాం. ఇప్పుడు మూడవ సత్యం ఏంటంటే, గాడ్ సేస్ హీ బ్లెసెస్ ది జనరస్. ఎవరైతే దాతృత్వంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారో, ఎవరైతే ఇస్తారో, ఆ అలవాటు ఉంటుందో వాళ్ళను దేవుడు ప్రేమిస్తాడు, బ్లెస్ చేస్తాడు, ఆశీర్వదిస్తాడు అనేటువంటి సత్యాన్ని మనం తెలుసుకోవాలి. సో మేబీ ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవ్వడం అనేది చాలా మందికి ఒక ఇబ్బందికరమైన టాపిక్గా ఉంటుంది. కానీ దేవుని వాక్యం ఈ ఉదయకాలం మనందరితో మాట్లాడుతుంది ఏంటంటే, గాడ్ సేస్ హీ బ్లెస్ ది జనరస్. ధారాళంగా ఇచ్చేవారిని దేవుడు ప్రేమిస్తాడు, ఆశీర్వదిస్తాడు. సో ప్రాబబ్లీ వి నీడ్ టు అండర్స్టాండ్ సో ఇన్ డెప్త్. ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి కేర్ఫుల్గా మనము ఈ యొక్క కొత్త నిబంధనలో సోయింగ్ అండ్ రీపింగ్ గురించి మనం చూసినట్లయితే కనుక అనేకమైన అంశాలలో మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఐ వాంట్ టు టేక్ ఫ్యూ మోర్ టాపిక్స్ అబౌట్ ది ఒక పేద విధవరాలు, ద పూర్ విడో. ఆ యొక్క అంశం మార్కు సువార్త, ఇఫ్ యు సీ ది మార్క్ గాస్పెల్ చాప్టర్ 12:41-44, ఒక విధవరాలు ఏ విధంగా అయితే దేవుని కానుక వేసింది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూద్దాం. సో మార్కు సువార్త 12:41-44 నేనే చదువుతాను చూడండి. ఆయన కానుక పెట్టి ఎదుట కూర్చోండి, జన సమూహము ఆ కానుక పెట్టెలో డబ్బులు వేయట చూచుచుండెను.
ధనవంతులైన వారు అనేకులు అందులో విశేషముగా సొమ్ము వేయుచుండిరి. ఒక బీద విధవరాలు వచ్చి 2 కాసులు వేయగా ఆయన తన శిష్యులను పిలిచి, కానుక పెట్టెలో డబ్బులు వేసిన వారందరికంటే ఈ బీద విధవరాలు ఎక్కువ వేసినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి వేసిరి, కానీ ఈమె తన లేమిలో తనకు కలిగినదంతయు అనగా తన జీవనమంతయు వేసినని చెప్పెను. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్ ఇట్ ఈస్. సో ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే, వాట్ డూ యూ నోటీస్ అబౌట్ దిస్ సెన్స్? వాట్ స్టాండ్ అవుట్ టు యూ? ఇక్కడ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం తెలుసుకున్నారు, ఏమి అర్థం చేసుకున్నారు అనేటువంటి విషయాన్ని బహుశా ఇక్కడ పేజ్ 247లో ఈ 4th క్వశ్చన్గా మీరు రాయాలి. వాట్ యు నోటీస్? ఈ పేద విధవరాలు వృత్తాంతంలో ఈ యొక్క టాపిక్లో మీరు ఏమైతే నేర్చుకున్నారో, ఏమైతే నోటీస్ చేశారో ఖచ్చితంగా మీరు రాయడానికి ప్రయత్నం చేయండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ వర్డ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్లో మనం చూసినట్లయితే, సో నోటీస్ కాన్సెప్ట్స్ దట్ జీసస్ నోటీస్. యేసుక్రీస్తు ప్రభుల వారు ఏమి అక్కడ నోటీస్ చేశారో ఒక టేబుల్ పట్టిక మాదిరిగా ఇక్కడ ఇవ్వబడింది. పేజ్ నెంబర్ 247. రిచ్ పీపుల్, పేద విధవరాలు, వీళ్ళిద్దరికీ కంపారిజన్ ఇక్కడ చేస్తుంటున్నాడు. యేసు ప్రభుల వారు ఆ టెంపుల్లో ఉన్నప్పుడు, దేవాలయంలో కూర్చున్నప్పుడు, ఆ కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు ఆ యొక్క రాగి నాణ్యాలు, కాపర్ కాయిన్స్ ఆమె తెచ్చింది. ఇలాగా తెచ్చి తనకున్నదంతా కూడా ఆ కాయిన్స్ అక్కడ ఆఫర్ బాక్స్లో వేస్తానిట్లే దేవుడు ఆమెను అబ్జర్వ్ చేసి ఈ యొక్క స్టేట్మెంట్స్ ఇస్తుంటున్నాడు. సో లెట్స్ సీ ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో చదువుదాం. సో ధనవంతులైన వాళ్ళు ఏమంటున్నారంటే, దే హ్యావ్ లార్జ్ అమౌంట్స్. వాళ్ళు ఎక్కువ డబ్బును సంపాదించుకున్న వాళ్ళు, ఎక్కువ అమౌంట్ వాళ్ళ దగ్గర ఉన్నది. కానీ ద పూర్ విడో ఈ సైడ్ మనం చూసినట్లయితే, షీ గేవ్ 2 వెరీ స్మాల్ కాపర్ కాయిన్స్. ఒక 2 రాగి నాణ్యాలు ఆ కానుక పెట్టెలో వేస్తున్నట్లుగా ప్రభులు వారు అబ్జర్వ్ చేశారు. సో ధనవంతుల విషయానికి వచ్చినట్లయితే, దే గేవ్ అవుట్ ఆఫ్ దేర్ సర్ప్లస్. వాళ్ళకు కలిగిన దాంట్లో కొద్దిగా తెచ్చి వేశారు. కానీ ఈమె తనకున్నదంతా, షీ గేవ్ అవుట్ ఆఫ్ హర్ ప్రావర్టీ, తనకు కలిగినదంతా కూడా అక్కడ వేసేసింది. సో అది వ్యత్యాసం. సో దే మేడ్ కాంట్రిబ్యూషన్స్, కానీ షీ మేడ్ యాజ్ అ సాక్రిఫైస్. వాళ్ళు కాంట్రిబ్యూషన్గా ఇచ్చారు, కానీ ఈమె సాక్రిఫైస్గా ఇచ్చింది. సో నాట్ పర్టికులర్లీ నోట్ వర్తీ టు జీసస్, రిమార్కబుల్లీ టు జీసస్, కమ్ సీ దిస్. సో ఖచ్చితంగా ఈ యొక్క పారాగ్రాఫ్లో మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, మనము ఎంత ఇస్తున్నాము అని కాదు, కానీ ఇచ్చే హృదయము ఎంత ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది, మనం ఎంత ఇస్తున్నాము అనేది ఒక మెయిన్ ఆబ్జెక్టివ్గా ఈ యొక్క వృత్తాంతం, ఈ పేద విధురాలు యొక్క వృత్తాంతంలో మనం తెలుసుకోవాలి. ఆమెకు కలిగినదంతా కూడా ఇచ్చేసింది. ఆమెకు కలిగినదంతా, సో దేవుడు ఎంతైతే ఆశీర్వదించాడో సమస్తం కూడా దేవుని పరిచర్యకు ఇచ్చింది. సో why does Jesus single out of this obscure woman who gave such a partly sum? What is point? ఇక్కడ పెద్దగా బోల్డ్ లెటర్లు రాశారు కదా, ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ హానర్ గాడ్, బ్లెస్ అదర్స్ అండ్ ఫైండ్ గ్రేట్ రివార్డ్ ఇన్ గివింగ్. సో యేసుక్రీస్తును వెంబడించేటువంటి ప్రజలు, యేసుక్రీస్తును వెంబడించేటువంటి ఆ యొక్క ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ హానర్ గాడ్. దేవుణ్ణి వెంబడించే వాళ్ళు యేసు ప్రభుల వారిని గౌరవించుతారు. దేవుడు ఇతరులను వాళ్ళు బ్లెస్ చేస్తారు. అండ్ ఫైండ్ ఎ గ్రేట్ రివార్డ్ ఇన్ గివింగ్. సో ఖచ్చితంగా ఇవ్వడంలో, దాతృత్వంలో ఒక గొప్పగా, ఒక రివార్డ్గా వాళ్ళు ఫలాన్ని పొందుకోగలుగుతారు. సో ఇది మనం నేర్చుకోబోతున్నటువంటి స్టేట్మెంట్. Friends, we'll move to the next page 248. Cultivating a generous attitude. ఇప్పుడు దాకా 3 సత్యాలు తెలుసుకున్నాం కదా. మొట్టమొదటి సత్యం, ఐఎమ్ జస్ట్ రీక్యాపింగ్ ఇఫ్ యు ఆర్ జాయిన్డ్ లేట్. ఇవ్వడంలో 3 ఎంకరేజింగ్ ట్రూత్స్ అబౌట్ ది మనీ. ఎంకరేజ్ చేసేటువంటి 3 సత్యాలు. మొట్టమొదటిగా, గాడ్ జనరస్ విత్ హిస్ పీపుల్ అండ్ హీ ప్రామిసెస్ టు ప్రొవైడ్ ఆల్ అవర్ నీడ్స్. రెండవ సత్యం ఏంటంటే, the second truth is God gives generously to his people so that
we can give generously to others. The third truth is God says he bless the generous. ఇవి 3 సత్యాలు తెలుసుకున్నాం. Now page number 245లో 48లో కల్టివేటింగ్ ఏ జనరస్ యాటిట్యూడ్. ఇక్కడ ఏ విధంగా ఈ యొక్క కల్టివేట్ చేయొచ్చు, వ్యవసాయం మాదిరిగా కల్టివేట్ ఆ యొక్క దాతృత్వమైనటువంటి అలవాటు ఏ విధంగా మనం పొందుకోగలుగుతాం అనేది మనం చూస్తే, సో హౌ కెన్ వి కల్టివేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ దట్ లీడ్స్ us టు గివ్ సో జనరస్లీ? వీ హ్యావ్ టు డూ 3 things. ఈ ఇవ్వడం అనేటువంటి హృదయము లేదా ఈ యొక్క అలవాటు ఏ విధంగా మనం నేర్చుకోగలుగుతాం, తెలుసుకోగలుగుతాం అంటే ఆతరు మనకు 3 ప్రాముఖ్యమైనటువంటి అంశాలు చెప్తున్నాడు. మొట్టమొదటిది, రికగ్నైజ్ దట్ యువర్ స్టఫ్ ఈస్ రియలీ నాట్ యువర్ స్టఫ్. నువ్వు నేను ఈ ఉదయకాలం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఏమైతే మనం అనుభవిస్తున్నామో, ఏమైతే చూస్తున్నామో, ఏమైతే నాది 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 అని మనము కొట్టుకుంటున్నామో, ఇది ఏది కూడా మంది కాదు. బాగా గమనించండి. రికగ్నైజ్ దట్ యువర్ స్టఫ్ ఈస్ రియలీ నాట్ యువర్ స్టఫ్. సో అకార్డింగ్ టు ద 4 scriptures ఇక్కడ ఉంటున్నాయి. సో బాగా మీరు కేర్ఫుల్గా చదివితే దేవుని వాక్యం ఈ విధంగా మాట్లాడుతుంది. ఎక్సోడస్ 19:5లో ద హోల్ ఎర్త్ ఇస్ మైన్. ఈ సమస్త భూమి అంతా కూడా నాది అని దేవుడు చెప్తున్నాడు. జోబ్ 41:11, యోబు గ్రంథము 41:11లో ఎవ్రీథింగ్ అండర్ హెవెన్ బిలాంగ్స్ టు మీ. సో ఈ భూలోకమంతా కూడా నాకు సంబంధించింది, ఆకాశం కింద ఉన్నటువంటిది సమస్తం కూడా నాది అని యోబు గ్రంథంలో దేవుడు చెప్తుంటున్నాడు. అదేవిధంగా కీర్తనలు సామ్స్ 24:1లో ద ఎర్త్ ఈస్ ది లార్డ్స్ అండ్ ది ఎవ్రీథింగ్ ఇన్ ఇట్. సో భూమి అందులో ఉన్న సమస్తము కూడా ఆయనకు సంబంధించినవి. ద ఫైనల్ హగ్గాయ్ 2:8లో చూసినట్లయితే ద సిల్వర్ ఈస్ మైన్ అండ్ ద గోల్డ్ ఈస్ మైన్ డిక్లేర్ ది లార్డ్ ఆల్మైటీ. వెండి బంగారములు అవి నావి దేవుడు డిక్లేర్ చేస్తుంటున్నాడు. ఈ యొక్క స్టేట్మెంట్ని బట్టి ఏది మనది అనేది చూసినట్లయితే ఏది మంది కాదు. సో దట్ ఈస్ ది ట్రూత్ దట్ వీ నీడ్ టు అండర్స్టాండ్. సో ద ఫస్ట్ జనరస్ యాటిట్యూడ్ ఏంటంటే, ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది, ఈరోజు నువ్వు ఏదైతే ఇది నాది అని నువ్వు అనుకుంటున్నావో అది నీది కాదు అని నువ్వు తెలుసుకోవాలి. వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్. రికగ్నైజ్ దట్ యువర్ స్టఫ్ ఈస్ రియలీ నాట్ యువర్ స్టఫ్. సో క్వశ్చన్ నెంబర్ 5 మనం చూసినప్పుడు, ఇఫ్ గాడ్ ఈస్ ది ట్రూ ఓనర్ ఆఫ్ ఎవ్రీథింగ్, ఒకవేళ దేవుడు వీటన్నిటికీ యజమాని అయితే, వాట్ డస్ దట్ మీన్ యాజ్ ఫార్ యాజ్ యువర్ పే చెక్, పొజిషన్స్, ప్రాపర్టీ, పోర్ట్ఫోలియోస్ ఎక్సెట్రా? ఇవన్నీ కూడా దేవునివైతే ఇప్పుడు దాకా మనం అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క ధనము కావచ్చు, మన ప్రాపర్టీ కావచ్చు, పొజిషన్స్ కావచ్చు, మన పోర్ట్ఫోలియోస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏమి అర్థాన్ని వాట్ డస్ దట్ మీన్ అనేది మీరు రాయండి అని క్వశ్చన్ నెంబర్ 5 ఆథర్ గారు అడుగుతున్నారు. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ మచ్ టైం. ప్లీజ్ థింక్ ఆఫ్ ఇట్, ప్రేయర్ఫుల్లీ రైట్ ఇట్. ప్రార్థన పూర్వకంగా మీకు దేవుడు ఏమైతే ఆలోచనలు ఇస్తాడో దాన్ని బట్టి ఇక్కడ ఖాళీలు పూరించండి. సో లెట్స్ సీ ది 6th question. How does this truth understood and embraced change the way you look at your spending decisions? సో ఖచ్చితంగా ఇది కూడా మీరు రాయగలగాలి. హౌ డస్ దిస్ ట్రూత్, ఈ యొక్క సత్యాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, అండ్ ఎంబ్రాస్డ్ చేంజ్ ద వే యూ లుక్ అట్ యువర్ స్పెండింగ్ డిసిషన్స్. ఏ విధంగా అయితే ఆ స్పెండింగ్ డిసిషన్స్లో నీ యొక్క నిర్ణయాలు ఉంటాయో వాటి మీద సో మీ యొక్క అభిప్రాయాన్ని ఇక్కడ మీరు వివరించగలిగితే, ఇట్స్ గుడ్ టు సీ దోస్ లైక్ important decisions that you make in your personal life. So let's move to the very very interesting table again, page number 249. సో ఇక్కడ కూడా ఒక టేబుల్ మనకి ఇవ్వబడింది. బైబుల్ సేస్ మనీ ఈస్ అండ్ అవర్ రియాక్షన్. ధనము గురించి బైబిల్లో కొన్ని ప్యాసేజెస్ ఉంటున్నాయి. వాటి గురించి మన రియాక్షన్ ఏ విధంగా ఉండాలా, బైబిల్ ఏం చెప్తుంది. సో చూద్దాం. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. యూ మస్ట్ నో ఇట్. ఖచ్చితంగా మనమందరం తెలుసుకోవాలి. బైబిల్ ఏమంటుందంటే, ఏ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్
ఇది మనీ గురించి కదా. సో ప్రావర్బ్స్ లో మనం చూస్తే ఏ బ్లెస్సింగ్ ఫ్రమ్ గాడ్ వి షుడ్ ఆల్వేస్ అవర్ రియాక్షన్ బి థ్యాంక్ఫుల్. దేవుడు మనల్ని ఆశీర్వదించినప్పుడు దేవునికి మనము కృతజ్ఞత కలిగి ఉండాలి. ఏ స్టివర్డ్షిప్, సో ఖచ్చితంగా గృహ నిర్వాహకత్వాన్ని అది ఒక రెస్పాన్సిబుల్గా మనం తీసుకోవాలి. అది మన రియాక్షన్గా ఉండాలి. సో ఆశీర్వాదాన్ని ఎప్పుడు కూడా దేవునికి థ్యాంక్ఫుల్ చేయాలి. స్టివర్డ్షిప్, గృహ నిర్వాహకత్వాన్ని రెస్పాన్సిబుల్గా మనం కలిగి ఉండాలి. ఏ టెస్ట్, ఎప్పుడైనా మనకు టెస్టింగ్ అనేది మన లైఫ్లో జరుగుతున్నప్పుడు నమ్మకంగా ఉండాలి. బీ ఫెయిత్ఫుల్. ఎప్పుడైతే నువ్వు పరీక్షించబడుతున్నావా, విశ్వాస పరీక్షలో నువ్వు ఉన్నప్పుడు నమ్మకత్వాన్ని నువ్వు కలిగి ఉండాలి. అండ్ ఇండికేటర్, సో బీ అవేర్ ఆఫ్ వాట్ యు ట్రూలీ వాల్యూ. నువ్వేదైతే ఏదైతే నిజమైన వాల్యూ ఇస్తున్నావో దానికోసం ఖచ్చితంగా నువ్వు అవేర్నెస్ కలిగి ఉండాలి. ఏ ఫాల్స్ హోప్, అపనమ్మకముగా ఒకవేళ బైబుల్ చెప్తూ ఉంటే నువ్వు చాలా జ్ఞానం కలిగి ప్రవర్తన చేయాలి. ఏ డేంజర్, అపాయాన్ని గురించి నువ్వు ఎప్పుడైతే బైబిల్ ద్వారా తెలుసుకుంటున్నావో బి వేరీ, చాలా నువ్వు తెలివిగా, చాలా ఖచ్చితమైనటువంటి నిర్ణయంతో నీ యొక్క మనసును దృఢపరచుకోవాలి. ఏ టూల్ ఫర్ హానరింగ్ గాడ్ అండ్ బ్లెస్సింగ్ అదర్స్. ఎప్పుడైతే దేవుని గౌరవంగా నువ్వు చేయాలని ప్రయత్నిస్తున్నావు, అది అనేక మందికి ఆశీర్వాదకరంగా మారుతున్నప్పుడు బీ జనరస్, దాతృత్వంగా నీ యొక్క హృదయం ఉండాలి. ఏ టెస్టిమోనీ, నీ సాక్ష్యము బీ సాక్రిఫిషియల్. ఖచ్చితంగా అది అనేక మందికి సాక్రిఫిషియల్గా మన రియాక్షన్స్ అనేది ఉండాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇవి కన్నా మనం తెలుసుకుంటే మన అలవాట్లు మనం మార్చుకోగలుగుతాం, మన థాట్స్ మనం మార్చుకోగలుగుతాం, మన యొక్క వే ఆఫ్ థింకింగ్ ఖచ్చితంగా మనము మార్చుకోగలుగుతాం. సో ద సెకండ్ యాటిట్యూడ్, మన ప్రవర్తనలో రెండవ ప్రవర్తన ఏంటంటే కల్టివేటింగ్. ఏ విధంగా మంచి ప్రవర్తనను కలిగి ఉండాలి అనేది చూసినప్పుడు పేజ్ నెంబర్ 249లో ద టేబుల్ కిందనే ఉంటుంది కదా. రిమెంబర్ దట్ గివింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్. సో ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గివింగ్ అనేది ట్రాన్స్ఫర్మేటివ్ అనేది ఈ యొక్క ఆథర్ యొక్క ఉద్దేశం. సో వాట్ మోటివేటెడ్ దిస్ పూర్ విడో, ఆ యొక్క పేద విధవరాల యొక్క సందర్భంలో మనల్ని ఏది మోటివేట్ చేస్తుంది? షీ కుడ్ హ్యావ్ కమ్ అప్ విత్ 100 reasons నాట్ టు గివ్. ఆమెకున్న 2 రాగి కానుకలు తీసుకొచ్చి, అయ్యో ప్రభువా నాకున్నది 2 కానుకలు, వీటితో నేను బతకాలా, చచ్చిపోతాను లేకపోతే అని అనేక కారణాలు చెప్పిండొచ్చు. కానీ ఆమె అలా చేయలేదు. ఏమైతే దేవుడు ఆమెకు సమృద్ధిగా ఇచ్చాడో ఆ 2 కానుకలు దేవుడు ఆశీర్వాదంగా ఆమె అనుభవించింది. దేవుడు నాకు ఇచ్చిన దాన్ని నేను దేవునికి ఇవ్వాలి అనేటువంటి దాతృత్వమైన హృదయాన్ని ఆమె కలిగి ఉంది, జనరస్ హార్ట్. సో షీ కుడ్ హ్యావ్ కమ్ అప్ విత్ 100 reasons నాట్ టు గివ్, అండ్ సో కుడ్ వి. సో వై డిడ్ షీ డూ ఇట్? వై షుడ్ వి గివ్? సో ఆ విధంగా ఎందుకు ఆమె చేసింది, మనం ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అనేకమైన ప్రశ్నలు మనం వచ్చినప్పుడు ఈ యొక్క రెండవ యాటిట్యూడ్ ఏం చెప్తుందంటే రిమెంబర్ దట్ గివింగ్ ఈజ్ ట్రాన్స్ఫర్మేటివ్. 7th ప్రశ్న మీకు ఏంటంటే వాట్ వుడ్ యు సే ఆర్ ద బెస్ట్ రీజన్స్ టు షేర్ ది ఫైనాన్షియల్ రిసోర్స్ టు గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ విత్. నీకున్నటువంటి ఆ ఫైనాన్షియల్ సోర్సెస్ ఏమైతే ఆ మార్గాలు ఉంటున్నాయో, డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఏమైతే ఉంటున్నాయో, ఖచ్చితంగా దేవుడు ఆ మార్గాలన్నిటినీ కూడా ఆశీర్వదించేటువంటిది మార్గాలుగా దేవుడు చేసినాడు. వాట్ వుడ్ యూ సే ద బెస్ట్ రీజన్స్ టు షేర్ ద ఫైనాన్షియల్ సోర్సెస్? ఎప్పుడైతే నీకు పలాని స్థలం నుంచి ఆదాయం వస్తుంది, పలాని వ్యక్తి నుంచి ఆదాయం వస్తుంది, పలాని పని నుంచి ఆదాయం వస్తుంది అన్నప్పుడు ఏ విధంగా నువ్వు ఆ యొక్క సోర్సెస్ గురించి చెప్పగలుగుతావు? సో యూ హ్యావ్ టు థింక్ అండ్ రైట్ హియర్. సో మీరు ఖచ్చితంగా ఆలోచన చేసి దేవుడు పలాని విషయంలో నన్ను ఆశీర్వదించాడు, నాకు ఇచ్చిన మార్గం, ఆ సోర్స్ను దేవుడు ఈ విధంగా ఆశీర్వదించాడు అని చాలా ఉదాహరణలు మీకు ఉంటాయి. సో ట్రై టు రైట్ సంథింగ్ హియర్ సో దట్ యు నో ఇట్ విల్ బి ఎ గ్రేట్ బ్లెస్సింగ్ టు వెన్ సమ్వన్ ఈజ్ రీడింగ్. సో అక్కడ కూడా ప్యాసేజ్ చదవమంటున్నాడు. సో 1 తిమోతి చాప్టర్ 6, 9, 10 చదివినట్లయితే మనం కొన్ని విషయాలు చాలా క్లుప్తంగా మనం తెలుసుకుంటాం. టు రైట్ ది నెక్స్ట్ క్వశ్చన్, ఖచ్చితంగా ఈ ప్యాసేజ్ ఒకసారి చూద్దామా.
ఫస్ట్ తిమోతి, ప్లీజ్ టర్న్ యువర్ బైబిల్స్ టు సమ్టైమ్ 1 minute స్పెండ్ చేద్దాం. సో మొదటి తిమోతి 6వ అధ్యాయం 9-10 వచనాలు ఇక్కడ చెప్తాయి. సో బట్ పీపుల్ హూ లాంగ్ టు బి రిచ్ fall into temptation and are trapped by many foolish and harmful desires that plunge them into the ruin and destructions. For the love of money is the root of all kinds of evil, and some people craving money have wandered from the true faith and pierced themselves with many sorrows. తెలుగులో చదువుతారా? డబ్బు అనేకమైనటువంటి వ్యసనాలకు కారణం. సో ఈ వచనం చాలా స్పష్టంగా ఈ ఉదయకాలం మనతో మాట్లాడుతా ఉంది. చదవండి బ్రదర్స్, సిస్టర్స్, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు టర్న్ ది చదువుతున్నాను. ధనవంతులగుటకు అపేక్షించు వారు శోధనలోను, ఉరిలోను, అవివేక యుక్తములను, హానికరములైన అనేక దురాలోచనలోను పడుదురు. అట్టివి మనుషులను నష్టంలోను, నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తాము పొడుచుకొనిరి. సో మనం అర్థం చేసుకోవాల్సిందంటే ధనాపేక్ష అనేది మనకు ఉండకుండా సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ధనం సంపాదించాలి అంటే అది అనేకమైన కీడులకు మూలము అని దేవుని వాక్యము ఈ ఉదయకాలం మనల్ని హెచ్చరిస్తాము. అంతేకాదు బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దాన్ని ఎవరైతే ఆశిస్తారో విశ్వాసం నుండి తొలగిపోతాం. ధనము కావాలి అన్నప్పుడు ఈ స్టేట్మెంట్ చూడండి. కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి, ఫస్ట్ది విశ్వాసం నుంచి తొలగిపోతారు డబ్బు మీద నీ యొక్క మనసు పెడితే. తర్వాత నానా బాధలతో తమ్మును తామే పొడుచుకుంటారు. సో ఇవన్నీ కూడా దేవుని వాక్యము ఖచ్చితంగా మాట్లాడుతుంది. సో ఎవరైతే ధనాపేక్షలో ఉండాలి, ధనం కావాలి అని ఆశలు పడతారో వాళ్ళ విశ్వాసాన్ని ఫస్ట్ వాళ్ళు కోల్పోయే బిడ్డలుగా ఉంటున్నారు. సో నానా బాధలు తో వాళ్ళే పొడుచుకున్నటువంటి స్థితి వాళ్ళకు కలుగుతుందని దేవుని వాక్యము హెచ్చరిక చేస్తుంది. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. నౌ మై క్వశ్చన్ టు యూ ఈస్ పేజ్ నెంబర్ 250 చూస్తే రికార్డ్ యువర్ థాట్స్ ఆన్ దిస్ లైన్స్ బిలో. మీరు ఏమైతే మనం ఈ పారాగ్రాఫ్ చదివామో మీ యొక్క ఆలోచనలు ఇక రాయండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, వాట్ ఆర్ ది స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ మనీ టు ద లార్డ్? దేవునికి మనము ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు ఏ విధమైనటువంటి స్పిరిచువల్ బెనిఫిట్స్ మనకు ఉంటాయి అనేది, వాట్ ఆర్ ది స్పిరిచువల్ బెనిఫిట్స్ ఆఫ్ గివింగ్ మనీ టు ద లార్డ్? సో ఖచ్చితంగా మీరు ఆలోచన చేసి రాయండి. దెన్ ద లాస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దెన్ ఐఎమ్ గోయింగ్ టు క్లోజ్ ఇట్. రిగార్డ్ గివింగ్ యాజ్ ది సేఫెస్ట్ అండ్ వైసెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ ఆల్. ఇవ్వడము అనేది చాలా భద్రంతో కూడినది, చాలా తెలివితో కూడినటువంటి ఇన్వెస్ట్మెంట్. సో ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది, జనరాసిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఇన్కమ్ అండ్ ఎవ్రీథింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్. సో మనము ఎంత ఇస్తున్నాము అనేది నీ యొక్క దాతృత్వాన్ని చూడదు, కానీ ఏ విధమైనటువంటి మనసుతో ఇస్తున్నావు. సో విత్ ద క్యారెక్టర్ దట్ యు హ్యావ్, ఇట్ షోస్ యువర్ జనరాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్, ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు, మన దగ్గర ఒక 100 రూపాయలు ఉందనుకోండి, ఎవడన్నా వ్యక్తి వచ్చి, సార్, బ్రదర్, సిస్టర్, నాకు ఒక 10 రూపీస్ కావాలి అన్నప్పుడు, అరే వచ్చేసాడు కదరా, ఇవ్వాలి కదరా అని నొచ్చుకొని ఇవ్వడం కంటే, వాడు 10 అడిగినప్పుడు సరే రా తీసుకో, 20 తీసుకొని ఆ యొక్క దాతృత్వమైన హృదయంతో ఇచ్చినప్పుడు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది. సో దిస్ వెరీ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్, చాలా గొప్ప గట్టి స్టేట్మెంట్ ఇది. జనరాసిటీ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యువర్ ఇన్కమ్. నువ్వు ఇచ్చే డబ్బును బట్టి నీ యొక్క దాతృత్వం తెలియదు, బట్ అయితే ఎవ్రీథింగ్ టు డూ విత్ యువర్ క్యారెక్టర్. నువ్వు ఇచ్చేటువంటి నీ యొక్క మనసు కావచ్చు, నీ యొక్క క్యారెక్టర్ గుణము కావచ్చు, ఆ గుణం అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ గుణాన్ని మనము ఖచ్చితంగా గొప్పగా పెట్టుకోవాలి. అది 1 రూపీ కావచ్చు, 100 రూపీస్ కావచ్చు, 1 lakh కావచ్చు.
So the way, the character that you maintain in your life, it is very important this morning. So God is speaking to all of us, right? So ఇక్కడ వైజ్ వార్నింగ్స్ ఉన్నాయి సంపద గురించి, వైజ్ వార్నింగ్స్ అబౌట్ ద వెల్త్. సో మెనీ ఆథర్స్, మన టెక్స్ట్ బుక్ లో ఉన్న ఆథర్సే లూయిస్ గారు, జాన్ వెస్లీ, బిల్లీ సండే అండ్ టాజర్. సో వీళ్ళందరూ కూడా వార్నింగ్స్ ఇస్తున్నారు. సో ప్లీజ్ రీడ్ very interesting warnings about the wealth. So we'll move to the next. I want to take you one important take home reflection లో ఇది చెప్పి నేను ముగిస్తాను. పేజ్ నెంబర్ 252. ఇక్కడ ఒక డయాగ్రామ్ ఉంది, ఒక పిక్చర్ ఉంది కదా. సో హౌ ది యావరేజ్ పర్సన్ స్పెండ్ మనీ. మీరు కూడా చాలా మందికి ఒక అలవాటు ఉంటుంది, దేని మీద మనీ స్పెండ్ చేస్తున్నాం, అది ఇంటి అవసరాల, పిల్లల పరిచర్య, ప్రయాణాల, తిండ, బట్టల, ఇవన్నీ కూడా లెక్కలేసుకుంటారు. బహుశా కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. ఇట్ ఈస్ అప్ టు యూ హౌ యూ మేనేజ్ యువర్ మనీ. సో ఈ యొక్క టేబుల్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ లూయిస్ అనేటువంటి ఆథర్ గారు ఒక స్టేట్మెంట్ ఇస్తున్నారు కదా, కొద్దిగా కింద ఆ డయాగ్రామ్ కింద. ఐ డు నాట్ బిలీవ్ వన్ కెన్ సెటిల్ హౌ మచ్ వి అవుట్ టు గివ్. ఐ am afraid the only safe rule is to give more than we can spare. In other words, if our expenditure on comforts, luxurious amusements, etc. is up to the standard common among those with the same income as our own, we are probably giving away too little. If our charities do not at all pinch or hamper us, I should say they are too small. చాలా చాలా ఇది ఆలోచింప చేసేటువంటి స్టేట్మెంట్ ఇది. సో ఈ లూయిస్ అనేటువంటి వ్యక్తి తన యొక్క వ్యక్తిగత అభిప్రాయము తో కోడెక్కిరించి ఈ స్టేట్మెంట్తో మనతో మాట్లాడుతున్నారు. సో మనం కూడా ఈ పట్టిక ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అనేకమైనటువంటి మంది వివిధ రకాలుగా వాళ్ళ యొక్క డబ్బును వెచ్చిస్తారు. ఎక్కడ మన డబ్బు అధికంగా వెళ్తుంది, ఎప్పుడు తక్కువ చేస్తుంది, మెడికల్ ఎక్స్పెన్సెస్, బట్టలు, రిలీజియస్ ఇన్స్టిట్యూషన్స్, చారిటీ, డొనేషన్స్, ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా. దశమ భాగాలు, యూటిలిటీస్, సేవింగ్స్, పర్సనల్ కేర్, ఇవన్నీ కూడా మన లైఫ్లో ఒక భాగం. సో ఖచ్చితంగా డబ్బును వైజ్తో మనము స్పెండ్ చేయాలి. అదే నా పాయింట్. తెలివితో, బుద్ధి కలిగి ఎక్కడ ధనాన్ని సేవ్ చేయాలి, ఎక్కడ ధనాన్ని ఇన్వెస్ట్ చేయాలి అనేటువంటి ఆలోచన, దేవుని వాక్యానికి విధేయత కలిగి మనము స్పెండ్ చేయడం నేర్చుకోవాలి. Friends, there are so many life applications that we need to understand. మెమొరీ వర్స్ మనకు నేర్పించిన విధంగా, పేద విధవరాలు లైక్ స్టేట్మెంట్లో దేవుడు మనతో మాట్లాడిన విధంగా చాలా లైఫ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి ఈ పాఠంలో. సో మేబీ యూ మస్ట్ నో ద 10 truth honoring the God with the money. సో పేజ్ నెంబర్ నెక్స్ట్ పేజ్లో ఉంది. మీరు 10 దేవుని గణపరచాలి అంటే 10 సత్యాలు మీరు తెలుసుకోవాలి. ఇది కానీ మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా మీ ప్రాక్టికల్ యాక్షన్ ఏ విధంగా, ఇది మీకు యాక్షన్. ఈ వారం అంతా మీరు దీన్ని చదివి, దీన్ని నేర్చుకొని, దీన్ని మీరు మీ యాక్షన్ స్టెప్ రాయాలి. సో డిటర్మైనింగ్ ది ట్రస్ట్ గాడ్ నాట్ మనీ. సో ప్యాసేజ్ చదవండి, ప్రకటన గ్రంథము, డిట్రానమీ, ఇవన్నీ చదువుతూ ఇక్కడ రాయాలి. సో ఐఎమ్ నాట్ గోయింగ్ టు స్పెండ్ టైం, టేక్ యువర్ టైం. సో నౌ 6:45 అయింది అకార్డింగ్ టు మై వాచ్. So we have 15 minutes more left. Maybe if I left anything, maybe I want to seek uncle's help here to understand more as a summary. So without further delay, I am handing this time to uncle. Uncle, over to you, uncle. Please, you can take. Okay. Very difficult subject. ఎందుకంటే it's easy to teach but difficult to practice. మీకు అర్థమవుతున్నదా? ఇది చెప్పించడం చాలా ఈజీ, అయితే ప్రాక్టీస్ చేయడం చాలా కష్టము ప్రతి ఒక్కరికి.
అందువల్ల దేవుని ఆత్మ మనలో లేకపోతే, దేవుని ఆత్మ ఏంది? గాడ్ సో లవ్ ద వరల్డ్ దట్ హీ గేవ్ హిస్ ఓన్లీ బిగాటన్ సన్. తన కుమారునే ప్రతిష్టగా దేవుడు ఈ లోకానికి ఇచ్చేసినాడు. ఎందుకు ఇచ్చినాడు? అందువలన వారు పరలోక రాజ్యము చేరాలా, ఆ పరిశుద్ధమైన రక్తం ద్వారా కడుగుబడి పరలోక రాజ్యం చేరాలా. ఇది చాలా ముఖ్యమైన ప్రిన్సిపల్. మనము డబ్బు ఇచ్చేటప్పుడు దేనికి ఇస్తున్నాము? దేవుని రాజ్యము కట్టుటకు. నిత్యము నిలకడగా ఉండేది ఒకటే, అది ఏది? దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యాన్ని మన ఇల్లు కట్టుకుంటాము, అది నిత్యం నిలకడగా ఉంటుందా? లేదు. మనం ఉన్నంత వరకే. కష్టాలు వస్తే దాన్ని కూడా మేస్తాం, అది నిలకడగా ఉండదు. నిలకడగా ఉండేది ఒకటే, మనము దేవుని బిడ్డలైతే, దేవుని సేవకులైతే, దేవుని వాక్యం తెలిసిన వారం అయితే, దేవుని రాజ్యము కట్టుటకు మన యొక్క ధనమును ఆయనకు చెల్లించాలా. ఇది చాలా ముఖ్యం. ఒక్కొక్కరు రకరకాలుగా తమ సొంత పేర్ల కొరకు ఇస్తారు, అది కూడా ఉండాలి. రిలీజియస్గా ఇస్తారు, అయితే వాళ్ళ పేరు సంపాదించుకునే దానికి ఇచ్చేది పనికి రాదు. అందువల్లనే మనం ఇచ్చేటప్పుడు దేవుని మీద నమ్మకం పెట్టుకుంటామా? మన నమ్మకం మన మీదనే ఉండదా? ఆయన మనకు ఇచ్చిన దాన్ని ఆశీర్వదించి ఇవ్వగలడు అనేది, ఇది చాలా ముఖ్యం. ఈ రోజుల్లో కూడా ఇస్తుంటారా? ఇస్తుంటారు. ఎంతో మంది తమకు లేనిది కూడా దేవునికి మొదట ఇస్తాడు. అందువల్ల మనం అందరం నేర్చుకోవాల్సింది ఏమంటే, దేవుని రాజ్యం కట్టేదానికి దేవునికి మనకు మొదట ఎగ్జాంపుల్గా మనం ఇస్తే, మనల్ని చూసి ఇతరులు ఇస్తారు. మన సంఘాలు మనతో పాస్టర్లు లీడర్లుగా ఉన్నాము, మనం ఏమి ఇస్తున్నాము? మనం ఇచ్చేది తక్కువైతే అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసేది కూడా తక్కువే, మిగతా వాళ్ళు అని చూస్తాం. అందువల్ల ముఖ్యంగా మనం చూడాల్సింది, ప్రభు మనకు జ్ఞానము దయచేయాల. ఈ మొట్టమొదటి చూశాము హావర్డ్ హెండ్రిక్స్, ఆయన నాకు నేర్పించిన ఆయన హావర్డ్ హెండ్రిక్స్. ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ కాంట్ గివ్ అవే, పర్హాప్స్ యూ డోంట్ ఓన్ ఇట్, మేబీ ఇట్ ఓన్స్ యూ. నువ్వు ఇఫ్ యూ హ్యావ్ సంథింగ్ యూ కాంట్ గివ్ అవే, నీ దగ్గర ఉండేది ఇచ్చేయలేకపోతే, దాన్ని ఇవ్వలేకపోతే, యూ డోంట్ ఓన్ ఇట్, ఏమవుతుంది? అది నిన్ను ఓన్ చేస్తుంది. అంటే దాని కింద, అదే దానికి మనము ఇదైపోతాం, స్లేవ్స్ అయిపోతాం. డబ్బు ఉంటే దాన్ని ఇచ్చేయలేకపోతే, ఆ డబ్బు మనల్ని ఏం చేస్తుంది? ఓన్ చేస్తుంది. హావర్డ్ హెండ్రిక్స్, నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు మేనేజ్మెంట్ ఆయన ఎత్తినాడు. సో ప్రొఫెసర్ ఇన్ డల్లస్, ఆయన పర్సనల్గా వన్ ఆఫ్ ద టాప్ మ్యాన్ ఇన్ ద హోల్ వరల్డ్ హూ హస్ రిటర్న్ ద మేనేజ్మెంట్ సిరీస్ ఫర్ క్రిస్టియన్ వర్క్. నాట్ ఓన్లీ దట్, సెక్యులర్ మేనేజ్మెంట్ ఆల్సో. సో ఈ మాట చాలా ముఖ్యం. డబ్బు మనల్ని ఆధీనంలో పెట్టుకోండదా, మనము మన కింద డబ్బు ఉండదా? డబ్బు మనల్ని ఆధీనం, డబ్బు కొరకు ఏమైనా చేస్తారు. అట్లా చేసి సంపాదిస్తే లాభం లేదు. అందువల్ల మనము బాగా ప్రార్థన చేయాలా. ఆ డబ్బు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలా? ఎక్కడ దేవుని రాజ్యం కడతాండ్రో అక్కడ మనం ఇన్వెస్ట్. ఎక్కడ దేవుని కొరకు ప్రజలు అన్ని వదిలిపెట్టి వస్తూ ఉండరో వాళ్ళని మనం సపోర్ట్ చేయాలి. ఇది చాలా ముఖ్యం. మనము ఇది కావాలి అది కావాలనుకుంటాం, అది ప్రయోజనం లేదు. ఇట్స్ నా యూస్. మస్ట్ బి విల్లింగ్ టు గివ్. నేనైనా సరే, మీరైనా సరే,
ఇది ప్రతిదీ ఎవరిది? దేవుని. మన దగ్గర ఉండేదంతా ఎవరిది? దేవునిది. నాకు 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 అంటే ఏమైపోతుంది? అది మనల్ని మనకి. అందువల్ల నేర్చుకోవాల్సింది పెద్ద పాఠం. మీకు క్వశ్చన్స్ ఏమైనా ఉంటే అడగండి. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. ధైర్యంగా అడగండి. అన్మ్యూట్ చేసి అడగండి. ఎంత చెప్పించినా వాళ్ళకి స్పష్టంగా ఉండదు. అన్ని మనము నేర్చుకునేది కాదు కానీ ప్రాక్టీస్ చేసేదే కష్టం. ఇవన్నీ ఎందుకు నేర్చుకుంటున్నాము? నాలెడ్జ్‌కా? ఇతరులకు ప్రకటించేదానికా? లేదా మనము దాన్ని ప్రాక్టీస్ చేసేదానికా? ఇప్పుడు చెప్తా ఉంటేనే ఒక్కొక్క మాట ఏం చేయాలి మనము? మన యొక్క హృదయాన్ని ఏం చేయాలి? సెర్చ్ చేసుకోవాలి. అంటే బాగా ఏం చేయాలా? ఎట్లా చేయాలి ప్రభువా? సాయం చేయి తండ్రి అనేది ముఖ్యం. అడగండి. ఏం క్వశ్చన్లు ఏమన్నా ఉంటాయి? ఇంకా 5 నిమిషాలు ఉన్నాయి. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి బ్రదర్స్. మీరు ఎవరైనా మాట్లాడుతున్నట్లయితే అన్మ్యూట్ చేయాలి మీరు. మేబీ మాకు వినపడదు. అన్మ్యూట్ చేయండి. మీ వీడియో కూడా ఆన్ చేయండి. ఇప్పుడు ఇది ఆన్ చేసే వీడియో ఆన్ చేసే టైం ఇది. మీ కెమెరా ఆన్ చేయండి. అంకుల్ వాంట్స్ టు సీ ఎవ్రీవన్. Yes. ఇంకా ఆన్ చేయలేదు. రైట్ రైట్. చెప్పండి, అడగండి. క్వశ్చన్లు ఏమన్నా ఉంటాయి? వెరీ నైస్. వెరీ గుడ్. చాలా సంతోషం. అడగండి. దేవుడికి ఒక ప్రశ్న కూడా లేదా? అడగండి. Looks like everybody is clear, uncle, about the giving. ప్రశ్న లేదని కూడా చెప్పొచ్చు మీరు. ప్రశ్న ఉంటే ప్రశ్న ఉంది అంకుల్, లేదన్నా ఐఎమ్ క్లియర్ అంకుల్ అన్న చెప్పండి. సో దట్ ఇట్ విల్ బి అక్నాలెడ్జ్మెంట్. అదే నేర్చుకున్నంత అర్థమైందా? క్వశ్చన్లు అర్థమైందా? అవును అంకుల్. వెరీ గుడ్. చెప్పండి. మీరు అక్నాలెడ్జ్ చేయాలి. అర్థమైందంటే అర్థమైందని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. సో దట్ ఇట్ విల్ బి క్లియర్ టు ఎవ్రీవన్. అన్ని అర్థమైన నీట్ గా అర్థమవుతోంది. దేవునికి మనం ఇస్తే దేవుడు మనకి ఇస్తాడు. ఎందుకంటే దేవుడు ఆయనే మనకి ఇస్తున్నాడు కాబట్టి సమస్తము ఆయనకి ఇచ్చే విషయంలో ఎక్కడ కూడా వెనుకంజకేయకుండా అన్ని విషయాల్లో ఆయనకు మనం ఇచ్చినప్పుడు దేవుడు మనల్ని అన్ని విధాలు ఆశీర్వదిస్తాడని మేము కూడా అన్ని విషయాల్లో మేము ఉంటున్నాము, చేస్తున్నాము, ఇంకా చేయాలి, ఇతరులకు కూడా నేర్పించాలి. మాకు బాగా అర్థమవుతుంది. మన సంఘము నేర్చుకోవాలంటే ఇవన్నీ మనం నేర్పించాలి. సంఘానికి కూడా మనం నేర్చుకునేదే కాదు, ఇతరులకు కూడా మన సంఘంలో ఉన్న వారికి మనం నేర్పించాలి. నేర్పించకపోతే వాళ్ళకి తెలియదు, మనకే ఫుల్గా అర్థమవుతుంది. కొన్నిసార్లు ఏ విధంగా ఎట్లా డబ్బు ఇవ్వాలా? నా దగ్గర 1000 రూపాయలు ఉన్నది, ఎవరికి ఇవ్వాలి 1000 రూపాయలు? ఎత్తుకొని పోయి వాళ్ళకి పెట్టలేసేదా, లేకపోతే అవసరము అనే వాళ్ళకి ఇయ్యదా? ప్రభువు చూపించాలి. అయితే మొదటిది రెస్పాన్సిబిలిటీ మనకి మన సంఘంలో మనం వేయాల. సంఘంలో దానికని ప్రభు సరైన వారిని నియమించాల. వారు సంఘ పరిస్థితులు, ఎందుకంటే ఎవరికి నిజంగా అవసరము, ఎవరికి ఇవ్వాలా? సోమర్థనంగా ఉండేవాళ్ళు ఎవరు? ఊరికే సోమర్థనంగా ఉండి నాకేం లేదంటే పనులు చేసుకోకుండా పట్టోళ్ళకి ఎత్తుకొని పోయి ఇవ్వాలన్నా? అన్నీ ఉన్నాయి. ఇవ్వడంలో ఊరికే ఎలాంటి అడిగి ఇచ్చేసేది కాదు. దేవుని రాజ్యం కట్టుట నెంబర్ 1 ప్రయారిటీ. అది ఎలా కట్టాలి?
అనేది ఇంపార్టెంట్. చెప్పండి, మీరు చెప్పండి. ఏ ప్రశ్న లేదా? నో డౌట్. నో Looks- డౌట్ అయితే Hmm. మనల్ని మనమే పరీక్ష చేసుకోవాలి. మనం ఇస్తున్నామా? 10వ వంతు ఇస్తున్నామా? మనం మన బిడ్డలకు నేర్పిస్తున్నామా? మన పిల్లలకి తల్లి సంఘం పెంచుతుంది. తల్లి సంఘానికి మనం ఇవ్వాలి కదా. తల్లి సంఘము అనేది మనం నేర్పించే సంఘానికి మనం ఇవ్వాలి. ఏ విధంగా ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలి. ఇది చాలా ముఖ్యం. ఓకే, ఎవరికి డౌట్ లేదు. Looks like everybody is clear, uncle, about the topic, about the points that we discussed. So మీకు అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నా. సో మీకు ఏం ప్రశ్నలు లేవని కూడా అనుకుంటున్నా. So hope that this message is clear this morning to everybody. So thank you for taking your time. Let's thank you, uncle, for the quick sum up. Let us hear the announcements. Over to Danny Anna. Do you have any announcements to group na? Nothing much, brother. This is a long weekend we have till Monday. So we want all the churches to be involved in some ministry. So just want to tell all of them. Sure, Anna. So లాంగ్ వీకెండ్ వస్తుంది. ప్రతి సంఘము కూడా ఏదో ఒక కార్యక్రమం, ఒక యాక్టివిటీ చేస్తే బాగుంటుంది అనేది అన్నగారి యొక్క రికమెండేషన్. సో మీ లోకల్ చర్చెస్లో ప్లీజ్ ట్రై టు ఇంప్లిమెంట్ ఏదో ఒక యాక్టివిటీతో మీరు బిజీగా ఉండండి. సో ఇట్ ఈస్ అప్ టు యూ. ఇంటర్నల్లీ మీరు డిస్కస్ చేసుకోండి. సో యాక్టివిటీస్ ఇన్ఫార్మ్ చేయండి అన్న వాళ్ళకు, అంకుల్కు, ఇఫ్ యూ హ్యావ్ ఎనీథింగ్ సంథింగ్ ప్లాన్. So other than so as I said in the beginning, so we are left with 3 more topics. Next 3 weeks I will try to finish it up, and the 4th week we will have the exam. So whatever the topics that we learned, so we will have the complete exam. Then we will be successfully completing this training program. So with that, I'm happy to wind up this meeting today. Evarana prayer cheste, we'll close it. Next week we'll have the topic 28 about serving. Parichare ఏ విధంగా చేయాలి అనేది we'll discuss next week. If you are led by the Spirit, please lead with the word of prayer and the close. ఎవరైనా ప్రార్థిస్తారా ప్రేరేపించబడిన దైవ సేవకులు? Gracious God, loving Heavenly Father, we thank you, Lord, for helping all of us to come together this morning and learn precious lessons about giving from thy word. Thank you, Lord, for teaching us very clearly, Lord, that nothing that we have belongs to us and everything belongs to you. So, Lord Jesus, we pray that you would give us wisdom from above, how we use that money and how we, Lord, use that money for the extension of your kingdom. Lord, we pray that you would give us, Lord, the needed, Lord, requisite to teach our own church people the same things, and first practice it in our lives and then teach it, Lord, to those whom you have given to us, Lord. And we pray that, Lord, your kingdom will be built for your glory. We commit our teacher, Brother Rajesh, into your hands, and Lord, also we pray for Paul uncle. We pray that you would be with them and continue to bless them and continue to use them mightily for your kingdom. Continue to be with each one of us, Lord, who are serving you, and help us always to remain faithful to you and help us to move forward knowing that, Lord, we are serving the true and living God. We humble ourselves in thy presence. We give you all glory, honor, and majesty, and praise and worship. We offer this prayer in Jesus' precious name. Amen. 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 Thank you, Anna, for the quick prayer. So, dear brothers and sisters, once again, thank you so much for taking your time. We'll meet next week. Till then, God bless you. Praise the Lord. Praise Thank you. Praise the Lord.